वरशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:50 తిథి సప్తమి సాయంకాలం 5:13 వరకు. నక్షత్రం హస్త రాత్రి 12:54 వరకు. వర్జం ఉదయం 7:32 నుంచి 9:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. అమృతకాలం సాయంకాలం 6:13 నుంచి 8 గంటల వరకు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరకరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:55. నేటి విశేషం సోమవారం వివస్వత్ సప్తమి శుక్రమౌఢ్య త్యాగం. శుక్రమౌఢ్యం అయిపోతుంది ఈ రోజుతో. కానీ మోఢం అయిపోయిన తర్వాత శుభకార్యాలను ఆరంభించుకుంటాం. అయినప్పటికీ ఇది ఆషాఢమాసం శూన్యమాసం కావడం వల్ల శ్రావణ మాసం వచ్చేటంత వరకు మనకు శుభముహూర్తాలేమీ లేవు. ఈరోజు వివస్వత్ సప్తమి కావడం వలన సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ ఆరోగ్యం 2 రకాలు, శారీరకం మానసికం కూడా. మానసికమైన అనారోగ్యాలే శారీరకమైన అనారోగ్యాలుగా పరిణమిస్తుంటాయి. కాబట్టి ఈ 2 రకాల అనారోగ్యాలని జయించి వ్యక్తి ఆత్మస్వరూపుడుగా నిలబడడానికి ఆత్మస్వరూపుడైన ఆత్మకారకుడైన సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడం చాలా బాగా ఉపకరిస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు సోమవారం కాబట్టి చంద్రుణ్ణి, శివుణ్ణి, గౌరీదేవిని ఆరాధించుకోవడం ద్వారా మానసికమైనటువంటి ప్రసన్నత చేకూరి సత్సంకల్పాలు కలుగుతూ వివేకం పెరిగి ఆనందాత్మకుడుగా, ఆరోగ్యవంతుడుగా, సంపన్నుడుగా జీవించగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇష్టాలన్నీ ఇవ్వడం, అయిష్టాలన్నీ తొలగించడం భగవంతుని పని అని భావించడం భక్తి కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లయకారుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి సుదినం సోమవారం. సప్తమి తిథితో కూడినటువంటి సోమవారం సూర్య ఆరాధనకు కూడాను విశిష్టవంతమైన సత్ఫలితాన్నే ప్రసాదిస్తుంది. సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు అని మనకి శివమహాపురాణం కూడా తెలియజేస్తోంది. ఈ విశ్వమంతన్ని రక్షించేటువంటి ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్యభగవాన్ని యొక్క మంత్రాలు కూడాను నమక చమక పారాయణాలలో చోటు చేసుకున్నాయి. కాబట్టి శివార్చన గనక చేసినట్లయితే సూర్యునికి అర్చన చేసినట్టే లెక్క అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పారు. ఈ రోజున ఎవరైనా సరే విశ్వమంతా కూడాను
పరిపూర్ణమైనటువంటి ప్రభావతత్వాన్ని ప్రకాశింపజేసేటువంటి శివుని యొక్క అనుగ్రహం వలన వెలువడినటువంటి ఆ యొక్క పాదరసలింగం. ఈ పాదరసలింగానికి విశ్వంలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. మనం ప్రతి ఒక్క పనిలో కూడాను కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో గృహప్రవేశానికి కానివ్వండి, విగ్రహ ప్రతిష్టలకు కానివ్వండి, ఈ పాదరసాన్ని వాడేటువంటి లక్షణం ఉంది. స్వర్ణం కంటే కూడా విలువైనదిగా పాదరసం చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని ఎవరైతే నమక చమక పారాయణాలతో అభిషేకార్చన నిర్వహిస్తారో వారి జీవితాలలో అదృష్టం వరించి తీరుతుంది సుమా అని చెప్పేసి భావించవచ్చు. ఇలా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని అమృతతుల్యంగా భావించి స్వీకరించడమే కాకుండా సూర్య భగవానికి ఈరోజు మంత్ర తత్వంతో కూడినటువంటి తప్పనిసరిగా స్వామికి నమస్కృతాంజలి ఘటిస్తూ సూర్య ఆరాధన కూడాను చేయవలసినటువంటి విశిష్ట సంప్రదాయం ఉంది. జగత్కల్ప తత్వంతో విరాజిల్లేటువంటి ఇక్కడ పరమేశ్వరుడు, అటు ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్యనారాయణుడికి ప్రీతివంతమైనటువంటి ఈ సుదినాన్ని మనం చక్కగా ఆచరించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గానం బేకద పెద్ద ఎల్లకళలన్ గౌరీశ లోకంబులన్ దానం బేకద మేటి సద్గుణములన్ తర్కింప నీ సత్పద ధ్యానం బేకద లెస్స సర్వపురుషార్థ శ్రేణిలో చూడ లక్ష్మీనాథర్చిత పాద పంకజయుగా శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, గానం బేకద పెద్ద ఎల్ల కళలన్, ఎన్నెన్నో కళలతో నిన్ను అర్చించవచ్చయ్యా. కవితారాధనలో నిన్ను ప్రతిష్ఠించవచ్చు. చిత్రకళలో నిన్ను అనేక విధాలుగా నీ మూర్తులను చిత్రించి దర్శింపజేయవచ్చు. అలాగే నాట్యంతో తనను తాను సమర్పించుకుంటూ ఆ నాట్య కళారాధనతో నీకు పూజలు చేయవచ్చు. ఏ విధంగా చేసినా కూడా ఈ కళలన్నింటికంటే కూడా గానం బేకద పెద్ద ఎల్ల కళలన్, నాదస్వరూపుడవైన నిన్ను ఆరాధించటానికి నాదమయమైన సంగీతమే గొప్ప అద్భుతమైనటువంటి మార్గం. ఆ సంగీత మార్గంలో శృతి లయలలో మనస్సును నిమగ్నం చేసి నిన్ను ఆరాధించినట్లయితే తప్పకుండా నువ్వు వారికి దర్శనమిస్తావు. ఆ గానం విన్నవారందరికీ కూడా ఆ అనుభూతినిస్తావు. కనుక గానం ఒక్కటే అనుభూతిప్రదమైన మధుర గానమే అద్భుతమైన కళ. అదే కళలన్నిట్లో కూడా గొప్ప కళ. గానం బేకద పెద్ద ఎల్ల కళలన్ గౌరీశ లోకంబులన్, సకల లోకాలలో కూడా ప్రప్రథమమైనటువంటి కళ ఏది అంటే సంగీతం. దానం బేకద మేటి సద్గుణములన్ తర్కింప, అన్ని సద్గుణాల్లోనూ గొప్ప గుణం ఏమిటి అంటే దానం చేయటం. అది కూడా పాత్రులకు దానం చేయటం. ఎవరికి యోగ్యత ఉన్నదో, ఎవరు అర్హులో వారికి వారి అవసరాన్ని బట్టి తన శక్తి మేరకు దానం చేసినట్లయితే అదే గొప్ప సద్గుణం. ఆ సద్గుణమే సద్గుణం. మిగతా గుణాలన్నీ కూడా తరువాత శ్రేణికి చెందినవే. కనుక గానం మహాద్భుతమైన కళ, దానం మహాద్భుతమైనటువంటి సద్గుణం. అలాగే తర్కింప నీ సత్పద ధ్యానం బేగద లెస్స సర్వ పురుషార్థ శ్రేణిలో,
ధర్మార్థ కామ మోక్షములను పొందటంలో ఈ మోక్షాన్ని పొందాలి అనంటే, ధర్మ నిర్వహణ చెయ్యాలి అనంటే, జీవితం ధర్మ మార్గంలో మోక్ష సాధనలో సాగుతున్నది అనంటే దానికి ప్రమాణం ఏమిటి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుని పాద పద్మముల మీద మనస్సును ఏకాగ్రతతో ఉంచి ఆ పాదపద్మములను ధ్యానించాలి. ఆ పాదపద్మ ధ్యానమే ధ్యానం. అదే పరమాద్భుతమైనటువంటి పురుషార్థ సాధన. తర్కింప నీ సత్పద ధ్యానం వేగద లెస్స సర్వ పురుషార్థ శ్రేణిలో చూడ లక్ష్మీనాథార్చిత పాద పంకజయుగా శ్రీకొప్పులింగేశ్వర అంటూ ఆ పరమేశ్వరుడి పాద పద్మ ధ్యానమే సరైనటువంటి మార్గము. దానమే గొప్ప సద్గుణము. గానమే పరమాద్భుతమైన కళ. కనుక ఏ పాట పాడినా ఆ పరమేశ్వర భావం ఆ పాటలో ఉండేలా చూసుకోండి. మీకు ఉన్నంతలో యోగ్యులైన వారికి దానం చెయ్యండి. నిరంతరం ఆ పరమేశ్వరుని పాద పద్మములను ఆశ్రయించుకుని ఉండండి అని తెలియజేస్తూ, భక్తితో సర్వసమర్పణ బుద్ధితో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ కూచిమంచి సుందర కవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాయై నమః. శ్రావం శ్రావం వేద్యం దైవం. ఒక మాటను రెండుసార్లు చెప్పడం అర్థం ఏంటంటే మాటి మాటికి అర్థం. కనుక శ్రావం శ్రావం అంటే వినగా వినగా లేదా వింటూ వింటూ తెలుసుకోవలసినది దైవము అన్నారు ఇక్కడ. అంటే శ్రవణము చేసి తెలుసుకోవలసినది ఏదో అదే దైవము. ఎప్పుడైనా సరే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రం ఒక్కటే శరణ్యం. ఆ శాస్త్రాన్ని శాస్త్రవేత్తల ద్వారా వినాలి. ఆ వినడం ఏదో ఒకసారి వింటే ఒంటికి పట్టదు, వింటూ వింటూ ఉండాలి. అందుకే శ్రావం శ్రావం మాటి మాటికి గురూపదేశము ద్వారా శాస్త్రాన్ని వింటూ ఉంటే తెలియబడేది దైవము. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ప్రథమము ప్రధానము కూడాను శ్రవణము అని చెప్పారు. అందుకే శ్రవణము చెయ్యగా చెయ్యగా తెలియబడేది దైవము. నామం నామం రాజ్యం దైవం. ఇక్కడ నామం నామం అనే మాటకి నమస్కరించగా నమస్కరించగా ఆరాధింపబడేది దైవము. అంటే మాటి మాటికి మనం నమస్కరిస్తూ దేన్ని ఆరాధిస్తున్నామో అదే దైవము. స్మారం స్మారం ధార్యం దైవం. స్మరించి స్మరించి ధరించవలసనేది దైవము. చాలా విశేషమైన మాట. ధరించుట అంటే నిలుపుట. దైవాన్ని మనలో నిలపాలి అంటే దానికి మార్గం ఒక్కటే, స్మరణ. ఆ స్మరణ ఏదో ఒకసారి చేస్తే సరిపోదు. స్మారం స్మారం మాటి మాటికి స్మరించుతూ ఉంటే దైవాన్ని ధరించగలము. అదేవిధంగా మాటి మాటికి స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి ద్వారా తెలియబడుతున్న దైవము. కనుక మాటి మాటికి స్తుతింపబడే స్తోత్రము ద్వారా ప్రకటింపబడేది దైవము. వారం వారం స్తుత్యం దైవం. కనుక మన యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? మాటి మాటికి వింటూ ఉండాలి, మాటి మాటికి నమస్కరిస్తూ ఉండాలి, మాటి మాటికి స్మరిస్తూ ఉండాలి, మాటి మాటికి స్తోత్రిస్తూ ఉండాలి. అదే దైవము. ఇలాగా తెలియబడేది, పూజింపబడేది, ధరించబడేది, స్తోత్రింపబడేదే దైవము. శృతిషు వటూనాం గ్రాహ్యం దైవం గృహిణామగ్నౌ తర్ప్యం దైవం తపతాం శీర్షే పుష్టం దైవం యతినా హృదయే శిష్టం దైవం. ఈ దైవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుతున్నారు. బ్రహ్మచారులు అంటే వేదాధ్యయనం చేసేవారు ఆ వేదాధ్యయన రూపముగా తెలుసుకుంటున్నారు దైవాన్ని. కనుక బ్రహ్మచారి తన పని ద్వారా తాను దైవాన్ని తెలుసుకుంటున్నాడు, అంటే శాస్త్రాధ్యయనం ద్వారా తెలుసుకుంటున్నాడు. గృహిణాం అగ్నౌ తర్ప్యం దైవం. గృహస్థులు అగ్నిహోత్రంలో ఎవరిని తృప్తిపరుస్తున్నారో అది దైవము. అంటే గృహస్థుకు ప్రధానమైన కర్తవ్యాలు అగ్నిహోత్ర ప్రక్రియ ఒకటి ఉన్నది. అగ్నిహోత్రము ద్వారా ఆరాధింపబడే పరమేశ్వర తత్వమే దైవము. అంటే
అగ్ని సాధన, మొదటిది వేదాధ్యయన సాధన, రెండవది అగ్నిహోత్ర సాధన, మూడవది తపతాం శీర్షే పుష్టం దైవం. తపోనిష్ట కలవారికి శిరస్సులో చక్కగా పుష్టిగా తెలిసేది దైవము. అంటే తపస్సు చేసేవారి దృష్టి అంతా ఊర్ధ్వదృష్టి. ఊర్ధ్వదృష్టికి వారి యొక్క శిరస్థానములో ఆ దైవము వృద్ధి చెంది కనబడుతుంది. ఇక యతినాం హృదయే శిష్టం దైవం. ఇక సన్యాసుల యొక్క హృదయములో ఆత్మరూపముగా మిగిలేది దైవము. చాలా విశేషమైన మాట చెప్పారు. సన్యాసి అయిన వాడు అనాత్మ విషయాలను పరిహరిస్తూ ఉంటాడు విచారణ ద్వారా. అంటే ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదని తీసివేస్తూ ఉంటాడు. నామరూపాత్మకమైన ప్రపంచానంతని పరిహరిస్తాడు. అదంతా పరిహరించాక ఏది మిగిలింటుందో అదే ఆత్మతత్వం. అలాగా అనాత్మలన్నింటినీ పరిత్యజించి ఆత్మతత్వాన్ని హృదయంలో దర్శిస్తాడు గనక సన్యాసి హృదయములో మిగిలేది దైవము. నేతి నేతి అనే మాట మనకి ఉపనిషత్తు చెప్తున్నది. ఇది కాదు అన్నీ తీసివేయగా ఏది మిగిలిపోతుందో అదే ఆత్మతత్వము. అలాంటి సాధన చేస్తాడు యతీశ్వరుడు. అలాగే యతుల హృదయంలో మిగిలేదే దైవము అనే మాటని ఎంత అద్భుతంగా మొత్తం వేదాంత సారాన్ని నిక్షిప్తం చేశారో గణపతిముని ఇక్కడ గ్రహించాలి. యతినా హృదయే శిష్టం దైవం, నమతా పుష్పై పూజ్యం దైవం, కవినా పద్యారాజ్యం దైవం, మునినా మనసా ధ్యేయం దైవం, యతినా స్వాత్మని శోధ్యం దైవం. ఇక్కడ దైవం అని చెప్పిన శ్లోకాల్లో దైవం ప్రపంచమంతా ఎలా ఉందో చెప్పబడుతున్నది. ఆ దైవాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా సాధన చేస్తున్నారో ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాల్లో. అలాంటి శ్లోక పరంపరల్లో ఈ 10వ శ్లోకం ఒకటి. నమతా పుష్పై పూజ్యం దైవం. పూజించేవారు నమస్కరించేవారు పువ్వులతో దేన్ని ఆరాధిస్తున్నారు అది దైవము. కవులు పద్యాలతో ఆరాధించేది దైవము. మునులు మనస్సులతో ధ్యానించేది దైవము. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి సన్యాసి తనలో అన్వేషించేది దైవము. దీన్ని బట్టి ఒక్కొక్కరి సాధన చెప్తున్నారు. కొందరు పువ్వులతో పూజిస్తారు ఆ దైవాన్ని, కొందరు పద్యాలతో ఆరాధిస్తారు. అది కూడా ఆరాధనే. ఇప్పుడు ఈ శ్లోకములన్నీ పద్యములే. అలాగే పోతన గారు, ధూర్జటి, శ్రీనాథుడు, అన్నమయ్య మొదలైన వారందరూ కూడా సంకీర్తనలతో పద్యాలతో పూజించారు. ఇలాగా కవినా పద్యారాజ్యం దైవం. కవుల చేత పద్యాల ద్వారా ఆరాధింపబడుతున్నది, నమస్కరించే వారి చేత పువ్వులతో పూజింపబడుతున్నది, మునుల చేత మనస్సులో ధ్యానింపబడుతున్నది, యతులు హృదయంలో శోధిస్తున్నది ఏదో అదే దైవము. స్తువతాం వాచో విదధద్దైవం, స్మరతాం చేత స్ఫుటయద్దైవం, జపతాం శక్తిం ప్రధయద్దైవం, నమతాం దురితం దమయద్దైవం. దైవాన్ని ఒక్కొక్క సాధన చేసేవారు ఒక్కొక్క విధంగా తెచ్చుకుంటారు. స్తోత్రం చెయ్యడం అనే సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వాక్కు వినియోగింపబడుతూ ఉంటుంది దైవ సాధనలో. అప్పుడు ఆ వాక్కులో ఒక సమర్థమైన శక్తిగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు. కనుక స్తోత్రం చేసేవారి యొక్క వాక్కులో సమర్థ శక్తిగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు. అదే దైవము. కనుక స్తోత్రం చేసేవారిలో వాగ్రూపముగా ఉన్నది దైవము. ధ్యానించేవారి చిత్తాన్ని వికసింపజేసేది దైవము. మంత్ర జపం చేసే వారిలో శక్తిని విజృంభింపజేసేది దైవము. ఈ చెప్పడంలో స్తోత్రం చేయడం వల్ల వాక్కు వ్యక్తమవుతుంది, ఆ వాగ్రూపంలో శక్తి ఉంటుంది. అలాగే ధ్యానం చేసేటప్పుడు హృదయం వికసిస్తుంది. మంత్రజపం చేసేవారిలో శక్తి విజృంభిస్తుంది అన్నారు. ఒక్కొక్క సాధనకి అమ్మవారు ఒక్కొక్క విధమైన ఫలాన్ని ఇస్తున్నారు. వాచో వినయద్వన్నౌ దైవం, ప్రాణాన్ వినయద్విద్యుతి దైవం, కామాన్ వినయత్ చంద్రే దైవం, బుద్ధిర్వినయత్ సూర్యే దైవం. ఇక్కడ వినయత్ అంటే నిర్వహించున్నది అని అర్థం చెప్పుకోవాలి. వాచో వినయద్వన్నౌ దైవం. వాక్కుని పలికించే అగ్నిలో దైవం ఉంది. చాలా విశేషమైన మాటలు ఇవన్నీ. వేద విజ్ఞానం చెప్తున్నారు ఇక్కడ. వాక్కుని నిర్వహించే అగ్నిలో దైవం ఉన్నది అంటే మనం మాటలు పలకగలుగుతున్నామంటే అగ్నిశక్తి వల్లనే పలకగలుగుతున్నాం. అందుకే వాక్కుకి అగ్ని అధిదేవత అని చెప్పారు. అగ్నిర్మే వాచి స్థిత. అలాగా వాక్కుని పలికించే అగ్ని యందు ఏ శక్తి ఉందో ఆ శక్తి దైవం. ఇక ప్రాణాలని నడిపే విద్యుత్తు యందు దైవం ఉన్నది. మనలో ప్రాణం కదులుతోంది. ప్రాణం కదులుతుందంటే కదిలించే విద్యుత్ శక్తి లోపల ఉన్నది. ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఆత్మశక్తి ఉన్నదో అది దైవము. కామాన్ వినయత్ చంద్రే దైవం. ఇది విశేషమైన మాట చెప్పారు. కోరికల్ని నిర్వహించే దైవము మనస్సులో ఉంది అన్నారు ఇక్కడ, లేదా చంద్రునిలో ఉంది అని చెప్పుకోవాలి. చంద్రమా మనసో జాత. చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు గనక మనస్సులో ఉంది అని. కానీ కోరికల్ని తీర్చి కోరికల ద్వారా తృప్తి పొందే శక్తి మనస్సు అనబడే చంద్రుల్లో ఉంది. ఇదొక అర్థం. ఇక్కడ చంద్రుల్లో ఉందంటే మరొక అర్థం ఏంటంటే కర్మలు చేసేవాళ్ళు కోరికలతో చేసినట్లయితే వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి ఈ కోరికలను అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు చంద్రలోకం అంటే మనం చూసే చంద్రమండలం అని కాదు, కోరికలను అనుభవించేటటువంటి స్థితి అని అర్థం ఇక్కడ. కామాన్ వినయత్ చంద్రే దైవం.
అందుకు కోరికల్ని తీర్చే శక్తిగా చంద్రునిలో ఉన్నది ఈ తల్లే. ఇక బుద్ధుల్ని ప్రేరేపించే శక్తిగా సూర్యుని యందు ఉన్నది ఈ తల్లే. కానీ సూర్యునిలో ఉన్న శక్తి బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ కారణం చేతనే సూర్యునిలో ఉన్న బుద్ధి ప్రేరక శక్తిని సంధ్యా సమయాల్లో గాయత్రిగా మనం ఉపాసిస్తున్నాం. కనుక సూర్యునిలో బుద్ధి ప్రేరక శక్తి, చంద్రునిలో కోరిక తీర్చే శక్తి, ప్రాణాన్ని నడిపేటటువంటి విద్యుత్ శక్తి, పలుకుని నడిపే అగ్నిశక్తి దైవము. అదే జగన్మాత. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. విష్ణవే నమః. పూర్వజులైన మహర్షులు భగవంతుడికి పరిచర్యలు చేసే విధానాన్ని ఇలా ఉపదేశించారు. మంత్రాలలోకెల్లా ద్వాదశాక్షర మహామంత్రము చాలా గొప్పది. సాధకుడు దానిని మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. మంత్రమంటే వేదమే. అది భగవంతుని స్వరూపంగా ఉంది. ఆయనకు ఆ పరిచర్యలన్నిటినీ చేయాలి. ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం పరిచర్యమాణో భగవాన్ భక్తిమత్పరిచర్యయా భక్తిమత్పరిచర్యయా పుంసా మమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధనః శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం. మానవులు దేహరక్షణకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వ్యవస్థ చేసుకోవాలి. దంభం లేకుండా తమ హృదయాల్లోని శ్రీహరిని శరీరంతో అంటే పూజించాలి, వాక్కుతో జపించాలి, మనస్సుతో ధ్యానించాలి. ఇలా భక్తిపూర్వకంగా సేవించాలి. భక్తుల చేత ఇలా సేవలందుకునే శ్రీహరి వారి కోరికలను తీర్చటమే కాకుండా వారి భక్తిని మరింత వృద్ధి చేస్తాడు. అంతేకాకుండా ఆయన ధర్మార్థ కామ మోక్షాలలో కోరిన దానిని వారికి అనుగ్రహిస్తాడు. ఇంద్రియ భోగాలయందు వైరాగ్యం గల భక్తుడు శ్రీహరి యందు నిరంతరమైన ప్రేమ కలిగి ఉంటాడు. కలిగి ఉండాల్సిందే. ఆ ప్రేమ భక్తితో దృఢంగా సాధన చేస్తూ శ్రీహరిని సాక్షాత్తుగా మోక్షం కోసం సేవించాలి అని నారద మహర్షి ధ్రువుడికి ఉపదేశించాడు. ఎంత మంచి ఉపదేశం ధ్రువుడికి! నారదుడి నుంచే ఉపదేశం. ఆ ఉపదేశాన్ని విన్న రాజకుమారుడు ధ్రువుడు ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి మధువనానికి వెళ్ళాడు. సుందరమైనది, నిత్యము అక్కడ నివసించే శ్రీహరి పాద సంచారంతో ఆ మధువనం పావనమైనది. ధ్రువుడు తన తపస్సుకు అనుకూలమైన ఆ చోటుకు వెళ్ళగానే నారద మహర్షి ఉత్తానపాద మహారాజు గారి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ మహారాజు గారు నారద మహర్షికి స్వాగతం పలికి సత్కారాలు కూడా చేశాడు. నారద మహర్షి ఆ సత్కారాలను అందుకొని రాజుగారు ఇచ్చిన ఉన్నతాసనంలో సుఖంగా కూర్చొని ఇలా అన్నాడు: ఓ మహారాజా, నీ ముఖం వాడిపోయింది, కళాహీనమై ఉంది. నువ్వు దీర్ఘంగా దేనిని గూర్చి చింతిస్తున్నావు? ధర్మార్థ కామాలు అనే పురుషార్థాలలో నీకేదైనా లోటు కలిగిందా అన్నాడు. ఆ ప్రశ్నకు మహారాజు సమాధానం చెప్పాడు: ఓ మహర్షి, నా పుత్రుడు 5 ఏళ్ల పసిపిల్లవాడు. అయినా అతడు గొప్ప లక్షణాలు గలవాడు, బుద్ధిశాలి. నేను వాని యొక్క సవతి తల్లికి వశుడైపోయాను. నా హృదయంలో దయలేని వాడినై అతడిని ద్రోసివేశాను, కిందకు తోసేశాను, అవమానించాను. అతడి తల్లిని కూడా నిర్లక్ష్యం చేశాను, పట్టించుకోలేదు. ఓ మహర్షి, ఆ పిల్లవాడైన ధ్రువుడు అడవిలో దిక్కుమొక్కు లేకుండా
తిరిగి తిరిగి అలసి సొలసిపోయి ఉంటాడు. ఆకలితో బాధపడుతూ ఉంటాడు. పద్మం వంటి ఆ పసివాడి ముఖం వాడిపోయి ఉంటుంది. తోడేళ్లు, పులులు వంటి క్రూర మృగాలు వాడిని భక్షించి ఉంటాయేమో. అయ్యో, వనితకు వశుడైన దుష్టులలో నేనే మొదటివాడిని. నా దుర్బుద్ధిని చూడండి. ధ్రువుడు ప్రేమతో నా ఒడిలో ఎక్కి కూర్చోవటానికి ప్రయత్నిస్తుండగా నేను ఆదరించలేకపోయాను, ముద్దు చేయలేకపోయాను అని దుఃఖించసాగాడు. అప్పుడు నారద మహర్షి రాజుగారితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, నువ్వు నీ కుమారుడు ధ్రువుడి గురించి ఏమాత్రమూ దుఃఖించకు, బెంగ పెట్టుకోకు. అతడిని శ్రీహరి రక్షిస్తూ ఉన్నాడు. అతడి ప్రభావం నీకు తెలియదు కదా. అతడి కీర్తి జగత్తంతా వ్యాపించబోతుంది. ఓ మహారాజా, ధ్రువుడు లోకపాలకులకు కూడా సాధ్యం కాని కర్మను చేస్తాడు. సర్వసమర్థుడై త్వరలోనే తిరిగి వస్తాడు. నీ కీర్తిని విస్తరించేటట్లు కూడా చేస్తాడు అని నారద మహర్షి మహారాజు గారికి ధైర్యం చెప్పి లోక సంచారానికి వెళ్ళిపోయాడు. మహారాజు గారు దేవర్షి చెప్పిన మాటలను ఎంతో జాగ్రత్తగా విన్నాడు. ధ్రువుడి మీద చింతతో తన రాజ్య వ్యవహారాలను పట్టించుకోవటమే మానేశాడు. నిరంతరము తన పుత్రుడైన ధ్రువుడి గురించే తలుచుకుంటూ కాలం గడపసాగాడు. అక్కడ ధ్రువుడు మధువనానికి వెళ్లి ఆ రాత్రి నదిలో స్నానం చేసి పవిత్రుడై ఉపవాసం చేశాడు. నారద మహర్షి ఆదేశించిన ప్రకారం అతడు ఏకాగ్ర చిత్తంతో పరమపురుషుడైన శ్రీహరిని పూజించాడు. శరీరం నిలబడటం కోసం ధ్రువుడు 3 రోజులకు ఒకసారి మాత్రమే సరిపడే వెలగ పళ్లను, రేగు పళ్లను ఆహారంగా తీసుకున్నాడు. అన్ని కాలాల్లో శ్రీహరిని పూజిస్తూ 4 రోజుల పాటు గడిపాడు. అదేవిధంగా ఆ బాలకుడైన ధ్రువుడు 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఎండుగడ్డి రాలిపడిన ఆకులు మొదలైన వాటిని ఆహారంగా తీసుకొని సరిపెట్టుకున్నాడు. శ్రీహరిని సర్వకాలాల్లోనూ ఆరాధించాడు. తర్వాత 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే త్రాగుతూ గడిపాడు. ఏకాగ్ర చిత్తంలో ఉత్తమమైన కీర్తి గల శ్రీహరిని నిరంతరము ధ్యానించాడు. 4వ నెలలో 12 రోజులకు ఒకసారి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను తనకు వశం చేసుకున్నాడు. శ్రీహరిని ధ్యానిస్తూ ప్రాణాలతో నిలిచి ఉన్నాడు. ఇక 5వ నెలలో 5 ఏళ్ల బాలుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తన వశం చేసుకున్నాడు. పర్వతంలాగా, స్తంభంలాగా చలనం లేకుండా ఒంటికాలిపై నిలబడి అక్షర పరబ్రహ్మను ధ్యానించాడు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలను క్రమంగా చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే ఇంద్రియాల ద్వారా మనస్సు గ్రహిస్తూ ఉంటుంది. భగవంతుడి స్వరూపం ఈ సూక్ష్మ పంచభూతాల నుండి పుట్టిన ఇంద్రియాలకు గాని మనస్సుకు గాని గోచరం కాదు. ధ్రువుడు ఆ మనస్సును సర్వ విషయాల నుండి ఉపసంహరించి వేశాడు. ఇంద్రియాలకు గోచరం కాని ఆ భగవంతుడిని హృదయంలో ధ్యానించసాగాడు. అతడి మనస్సు భగవంతుడి రూపం మీద తప్పితే మరొక దానిపై ప్రసరించలేదు. అంత కఠినమైనటువంటి తపస్సు, ధ్యానము చేశాడు. ఒక్కొక్క 6 రోజులకే ఆహారాన్ని వదులుకొని వచ్చాడు. అసలు ఆకులు తినటమే ఆహారం. అది అట్లా వస్తూ వస్తూ మనస్సు పూర్ణంగా స్వామి మీదే లగ్నం చేశాడు. అవ్యక్తము అంటే మాయాశక్తి, మహత్తత్వము, అహంకారము, 5 సూక్ష్మభూతాలు, 5 స్థూలభూతాలు అనేదంతా ఆ పరబ్రహ్మ నుండే పుట్టింది కదా. అవ్యక్తమునకు అంటే మాయాశక్తికి
జీవులకు కూడా ప్రభువు అయినటువంటి పరబ్రహ్మను బాలధ్రువుడు ధ్యానించసాగాడు. అప్పుడు అతడి కఠోరమైన తపస్సుకు ముల్లోకాలు కంపించాయి. బాలధ్రువుడు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తుంటే అతడి బొటనవ్రేలితో నొక్కబడిన భూమి అటూ ఇటూ ఊగింది. గొప్ప ఏనుగు ఎక్కిన పడవ అడుగడుగునా ఎడమవైపుకు కుడివైపుకు వంగినట్లుగా సగం భూమి ఒకవైపుకు వంగిపోతోంది. అంత తీవ్రమైన తపస్సును సాగిస్తున్నాడు. మధుసూదనాయ నమః.